అమ్మో అంత ఖర్చా, ఋషికొండపై నిర్మాణాలకు భారీ వ్యయం, చదరపు అడుగుకి ఏకంగా. జగన్ ఇన్ని పైసలు వంచిండు, ప్రజలకు ఎంత చేసిండు, సంక్షేమ పథకాల పేరు మీద విరివిగా డబ్బులు వంచినా కూడా ఈ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఈ ఒక పర్యాటక భవనాన్ని నిర్మిస్తే అందులో 20 లక్షలు 30 లక్షల బాత్ టబ్లో కూడా పెట్టుకుంటాడా? అంతంత పెద్ద పోనీ ఎవరి కోసం ఆ పర్యాటక భవనాలు? పర్యాటకానికి వచ్చేటువంటి సాధారణ ప్రజల కోసం కట్టినటువంటి బంగ్లాలాగైతే లేదు. క్లియర్గా విశాఖపట్నం రాజధానిగా చేసుకొని మేము వెళ్ళిపోతామని అనుకున్నారు. పోనీ ఆ కట్టేటిది ఏదో 2019 ఈ మొన్న 24 ఎన్నికల ముందు వచ్చి ముఖ్యమంత్రి పోతే కనీసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మేము విశాఖపట్నం పోయినామని చెప్పుకోవచ్చు. అట్లనన్నా తొందరగా కంప్లీట్ చేసుకోలేకపోయాడు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ సొంత విలాసాల కోసం ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎంతవరకు సబబు? అది చంద్రబాబు నాయుడు అయినా, చంద్రబాబు నాయుడు కూడా తక్కువేం కాదు. 2014లో ఓడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఉండేటువంటి హెచ్ బ్లాక్ ఆల్రెడీ ఉన్నటువంటి నిర్మాణానికి ఆయన చేసినటువంటి ఇంటీరియర్లకి 8 కోట్ల రూపాయలు 2014లో ఖర్చు పెట్టిండు. మళ్ళీ వీళ్ళని విమర్శిస్తున్నారు. రెండే దొందు అనేటువంటి మాట అంటారు కదా. చంద్రబాబు నాయుడు కూడా తన విలాసాల కోసం అప్పటి హెచ్ బ్లాక్లో ఉమ్మడి రాజధానిగా ఉన్నది హైదరాబాదు, ఉమ్మడి సెక్రటేరియట్లో ఆంధ్రాకు కొంత భాగం, తెలంగాణ కొంత భాగం ఇస్తే ఆంధ్రాకి ఇచ్చినటువంటి భాగంలో ఆయనకున్నటువంటి సీఎం ఛాంబర్లో 8 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ఫర్నిచర్లు లేకపోతే మిగిలినటువంటి ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా తయారు చేసుకున్నాడు. ఆల్రెడీ ఉన్నదాన్నే 8 కోట్లు పెట్టి చేసుకున్నాడు. ఈయన కొత్తది కట్టిండు. ఈయన కట్టింది మరి ముందుగాల కట్టిండా? ఇన్ని కోట్ల రూపాయల దుర్వినియోగం అవసరమా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి? ఇక్కడ ప్రగతి భవన్లో కూడా ఆల్రెడీ ఉంటే ఇక్కడ ప్రగతి భవన్ అంటే ప్రజల సొమ్ములకు కస్టోడియన్గా బాధ్యులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ప్రతి రూపాయిని జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి వాళ్ళు ప్రజల సొమ్మును ఇష్టారీతిగా కేసీఆర్ ఏమో 21 ల్యాండ్ క్రూజర్లు అట, ఒక్కొక్కటి 2-3 కోట్ల రూపాయల పైసలు. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని ఆయన విజయవాడలో దాచిపెట్టిండు. రాకపోవడంతో బండారం బయటబయలేది. 22-3 కోట్ల రూపాయల ఇవి ప్లస్ ప్రత్యేక విమానాలు. ఈ ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానంలో పోవడాన్ని నిషేధించాలి, కోర్టులు కానీ లేకపోతే చట్టాలు కానీ తేవాలి. ఈ ప్రత్యేక విమానాల్లో పోయేటువంటి దరిద్రం ఎందుకండి? అంత చేసే పని ఉన్నది, అంత తిరిగేదే ఉంటుంది. మీరు గంటకు 5 లక్షలు 6 లక్షలు పెట్టుకునేటువంటి విమానాలు పెట్టుకొని పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రజల సొమ్ము. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఇట్లనే దుర్వినియోగం చేసి ఢిల్లీలో ఏదో మోడీకి వ్యతిరేకంగా చేసింది. మళ్ళీ ఢిల్లీ అంటే ఈయన చంద్రబాబు నాయుడు ఏదో పోలవరం పోయిండు. పోలవరం పోతే ప్రతి సోమవారం పోలవరం అని గతంలో అన్నాడు కదా. సేమ్ జగన్ వచ్చిన తర్వాత పోలవరం కట్టలేదు. కానీ అదే నరేంద్ర మోడీ 2019 ఎన్నికల నాడు ఇదే చంద్రబాబు నాయుడుకి పోలవరం ఒక ఏటీఎంగా మారింది, ఆయన దాన్ని పూర్తి చేయలేకపోతున్నాడు, మేము పూర్తి సహకారం అందించినము, కానీ కాంట్రాక్టర్ల ద్వారా డబ్బులు బెదిరించుకుంటున్నారనేటువంటి మాట స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వాడినటువంటి పదజాలం ఇది. నేను చెప్పింది కాదు, స్వయంగా నరేంద్ర మోడీయే. సో పోలవరం పూర్తి చేయడంలో విఫలమవడంలో, అమరావతి కట్టడంలో విఫలమైంది చంద్రబాబు నాయుడే. పోలవరం గత 5 ఏళ్లలో ఆయన ఉన్నప్పుడు 5 ఏళ్లలో పూర్తి చేసుకోవచ్చు, పూర్తి చేయకపోవడానికి కారణం ఈయన వస్తే ఈయన కులపోలను, ఆయన వస్తే ఆయన కులపోలను కాంట్రాక్టర్లుగా పెట్టుకుంటారు. లేకపోతే ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే కాంట్రాక్టర్లు ఎందుకు మారుతూ ఉంటారు ప్రతిసారి? కేవలం మీరు అందులో కమిషన్లు తీసుకోవడం అనేటువంటిది ప్రజలకు అర్థమవుతలేదా? ఎవడు ఎక్కడ దిక్కులేక మళ్ళీ మీకే ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది. కానీ కమిషన్లు తీసుకున్నటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. ఇగో ఇక్కడ కూడా ఈలోలో మళ్ళీ ఈ డిజైనర్లు చేసింది జగన్ రెడ్డి బంధువులు. అంత కర్మేం పట్టింది? అన్ని విలాసాలు ప్రజల సొమ్ముతోటి అన్ని విలాసాలు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు బెంగళూరులో కట్టుకున్నటువంటి ప్యాలెస్లోనో ఆ భవంతిలోనో మీరు ఉంటున్నారా? హైదరాబాద్లో అంత ఇష్టంగా కట్టుకున్నటువంటి లోటస్ పాండ్లో మీరు ఉండగలుగుతున్నారా? తాడేపల్లిలో కట్టుకున్నటువంటి ఆ భవనంలో ఇప్పుడు ఉండాల్సింది. ప్రతి ఊర్లో బెంగళూరులో కడితిరి, హైదరాబాద్లో కడితిరి, తాడేపల్లిలో కడితిరి, విశాఖపట్నంలో కడితిరి. మీ జీవితకాలంలో ఇన్ని బంగ్లాలు ఏం చేసుకుంటారు? ఒక్క జీవితకాలంలో ఇన్ని బంగ్లాలు ఏం చేసుకుంటారు? పోనీ ఇది ప్రజల సొమ్ముతోటి కట్టి ఇంత విలాసంగా కట్టాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? నార్మల్గా కడితే సరిపోదా? అట్లా లేకపోతే ఉండలేరా? మీరు పుట్టుకతోటే విలాసవంతమైనటువంటి పెద్ద పెద్ద 1000 ఎకరాల బంగ్లాలలో పుట్టినటువంటి రాజుల కాదు కదా. అంత రాజులైనా ఇది ప్రజాస్వామ్యం కదా. సో ఎవరు చేసినా సరే అదే. చంద్రబాబు నాయుడు అదే పని చేసిండు, కేసీఆర్ అదే పని చేసిండు, జగన్ అదే పని చేసిండు, ఎవరు చేసినా అదే పని చేస్తున్నారు.
ఇన్ని విలాసవంత ప్రజల సొమ్ముతోటి ఇంత విలాసవంతమైనటువంటి జీవితం గడపాల్సినటువంటిది ప్రజలకు బుద్ధి ఉండాలి. ఎన్నుకునేటప్పుడు వీళ్ళు వాళ్ళు కాదు, సాధారణమైనటువంటి పేదోళ్ళని నిలబెట్టుకొని గెలిపించుకోండి. ఒక పేదోని ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు కానీ అర్థం కాదు. విలాసవంతమైనటువంటి కార్లు, రక్షణ ఉండడం వేరు, సెక్యూరిటీ ఉండడం వేరు, కానీ దానికోసం ఇంత విలాసవంతంగా బుల్లెట్ ప్రూఫ్ బండ్లను వాడుకోవడంలో ఎవరు కాదంటలేరు. కానీ ఇంత విలాసవంతమైనటువంటి 21 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు కేసీఆర్. 21 ల్యాండ్ క్రూజర్లు ఎవరి కోసము? అది ప్రజల సొమ్ముతోటి. ఇవాళ మంత్రులకు ఒక్కొక్కటి ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ఇంకేం చేయలేడు, వాటిని వాపసు చేయలేడు, ఏం చేయలేడు కాబట్టి తీసుకొచ్చి మంత్రులకు ఇచ్చిండు. అంతంత మెయింటెనెన్స్ అవసరమా ప్రజల సొమ్ముతోటి? అంతంత మెయింటెనెన్స్ అవసరమా? ఎందుకు ఈ ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేస్తున్నారు? ఒక 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా ఉండాలంటే ఇంత అన్యాయం చేస్తారా? ఇంత అన్యాయం చేస్తారా?